శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. ఈ మంగళవారం నాడు యథావిధిగా మన తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారి 'మంగమ్మ గారి కథల' నుంచి మనం 'మంగమ్మ గారు మానవ సేవ' అనే హాస్య కథను గురించి ముచ్చరించుకోబోతున్నాం. ఏవండీ మనం ఇలా వృధాగా కాలం గడపడం ఏమీ బాగలేదు. మధ్యాహ్నం నిద్ర ముగించిన మంగమ్మ గారు అమ్మాయి అమెరికా నుండి తెచ్చిన జీడిపప్పు గుప్పెడు తీసుకొచ్చి మొగుడి దోసిట్లో కాసిని పోసి మిగిలినవి తన చేతిలో ఉంచుకుని ఆయనెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని అన్నారు. జీడిపలుకులు నోట్లో వేసుకోబోతున్న మంగపతి గారు ఉలిక్కిపడి ఆగిపోయి ప్రశ్నార్థకంగా చూశారు భార్య వైపు. అది కాదండి, పని పాట లేకుండా ఏ వ్యాపకమూ లేకుండా ఉంటే తొందరగా ముసలితనం ముందుకు వస్తుందిట. ఈ మధ్యన పత్రికల్లో ఒకటే ఇదిగా రాస్తున్నారు అన్నదావిడ మళ్ళీ తనే. అంటే నన్ను మళ్ళీ ఉద్యోగంలో చేరమంటావా ఏమిటి కొంపదీసి? నేను పనిచేయడానికి సిద్ధపడినా మన కొత్త సీఎం గారు రిటైర్ అయిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకూడదని ఫర్మానా జారీ చేసేశారు కదుటోయ్. ఇక అక్కడికి ఆ చర్చ ముగిసిందన్నట్లు కళ్లద్దాలు పంచెతో తుడుచుకుని కళ్లకు పెట్టుకుని పేపర్ చేతిలోకి తీసుకున్నారు. అబ్బా, ఏదీ పూర్తిగా వినరు కదా. అయినా మనకి ఈ వయసులో సంపాదించాల్సిన అవసరం ఏముంది కనుక పిల్లలు లక్షణంగా అమెరికాలో ఇళ్లు కట్టుకుని సెటిల్ అయ్యారు. వాళ్ల కోసం మనం డబ్బు కూడబెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు వచ్చేది మనకు చాలు. ఇప్పుడైనా మనకు చేతనైనంతలో నలుగురికి ఉపయోగపడే 4 మంచి పనులు చేద్దాం. మానవ సేవ మాధవ సేవ అన్నారు కదా, అదేదో చేస్తే అటు పుణ్యం ఇటు పేరు కూడా దక్కుతాయి అన్నారు మంగమ్మగారు మొగుడి చేతిలోని పేపర్ లాగిపడేస్తూ. ఆవిడ అనుకున్నదేదో చేసే వరకు ఊరుకోదు అని తెలిసిన మంగపతి గారు పేపర్ మీద ఆశ వదిలిపెట్టి ఏం చేస్తో బాగుంటుందో చెప్పు అన్నారు. అలా అన్నారు బావుంది. నాకు ఆలోచన వచ్చింది. ఊళ్ళో ఇంజనీరింగ్ కాలేజీకి అవతల ఓల్డేజ్ హోమ్ ఉన్నదని, ఎప్పుడైనా అలా వెళ్ళి చూసి రావాలని అనుకున్నాం కదా చాలాసార్లు అంటూ ఆగిందావిడ. ఇప్పుడు సరైన సమయం వచ్చిందంటావా? అయినా మనం ఇంకో 10 ఏళ్ల వరకు ఎలాగో బండి రావచ్చు. ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నారు అయిష్టంగా. మిమ్మల్ని అక్కడ చేరమని ఎవరన్నారండి? 2 రోజుల్లో గాంధీ జయంతి వస్తోంది కదా. ఆ రోజు అక్కడికి వెళ్ళి అక్కడున్న వాళ్ళని పలుకరించి వాళ్ళకేమన్నా ఇచ్చి సంతోషపెట్టి వద్దాం. ఎలా ఉంది నా ఆలోచన అని అడిగింది మంగమ్మగారు. అంటే మనం గాంధీ జయంతి నాడు అక్కడికి వెళ్తున్నామని నిశ్చయించేశావన్నమాటే అంటూ నవ్వేశారు మంగపతి గారు. అనుకున్న ప్రకారం గాంధీ జయంతి రోజున ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వచ్చాక చాలా సంతోషంగా ఉత్సాహంగా కనబడ్డారు మంగమ్మగారు. ఆ విషయం ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్లకు వివరంగా చెప్పారు కూడా. 2 రోజులు గడవకముందే ఒకరోజు ప్రొద్దున్నే తమ ఇంటికి ఎవరో నలుగురు వచ్చి ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులము అని చెప్పగానే మంగమ్మగారికి ఆనందం కలిగింది. అప్పుడే తాము చేసిన మంచి పని గుర్తింపు వచ్చేసిందన్నమాట అనుకుని రండి రండి కూర్చోండి అంటూ వాళ్లకు మర్యాదలు నేర్పిందావిడ. అంతలో అటు వచ్చిన మంగపతి గారిని చూడగానే ఆ నలుగురు ఒకేసారి ముక్తకంఠంతో ఏమిటండి ఇంత చదువుకున్నారు, అమెరికా కూడా వెళ్ళి వచ్చామని చెప్పారుట. ఆ ముసలివాళ్లందరికీ నేతి మిఠాయిలు పంచిపెట్టారట. శుభ్రంగా తినేసి మన్నాడే మంచమెక్కారు అన్నారు. అయ్యో, అలా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశమే లేదండి. అవి ప్రఖ్యాతి చెందిన వాళ్ల మిఠాయిలు అన్నారు మంగపతి గారు. కానీ చక్కెర వ్యాధి ఉన్న వాళ్లకు అవి ఎంత గొప్ప మిఠాయిలైనా విషమే కదండి. ఎంతో జాగ్రత్తగా చూస్తూ వాళ్ల వ్యాధిని అదుపులో ఉంచుతున్నాం. మీరు చేసిన పని వల్ల మేము ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వచ్చింది నిష్ఠూరంగా అన్నారు వాళ్ళు. మంగపతి గారు వాళ్లకు సర్ది చెప్తుండగానే చల్లగా లోపలికి జారుకుంది మంగమ్మగారు. చేసిన తప్పుకు జరిమానాగా వాడు నడుపుతున్న హోంకు 2000 చందా కింద ఇచ్చి వాళ్ళని శాంతపరిచి పంపించారు మంగపతి గారు. ఊరికే ఉండకుండా ఏవో ఆలోచనలతో ఇదిగో ఇలా కొంప మీదికి తెస్తావు అంటూ భార్య మీద విసుక్కున్నాడాయన. బాగుందండి, మంచికి పోతే ఏదో అయ్యిందని, ఇలా అవుతుందని కలగన్నామా ఏమిటి? అయినా ఏవో చిన్న అవాంతరాలు వస్తూనే ఉంటాయి. అలాగని మంచి పనులు చేయడం మానుకుంటామా అంటూ మొగుణ్ణి దబాయించింది మంగమ్మగారు. అనవసరమైన వాదన దేనికన్నట్లు మౌనం వహించారు మంగపతి గారు. మరో నెలదాకా మంగమ్మగారు మానవ సేవ గురించి మాట్లాడకపోవడంతో స్థిమితపడ్డాడాయన. క్రిస్మస్ దగ్గరకు వస్తుండగా మంగమ్మగారు హడావుడి పట్టం మొదలుపెట్టారు. ఎప్పటిప్పుడో ఇంట్లో పోగుబడి ఉన్న పిల్లల పాత బట్టలు, తనకు విసుగు పుట్టి కట్టడం మానేసిన నూలు చీరలు, పాత దుప్పట్లు అన్నీ బయటకు తీసి ఉతికించి ఇస్త్రీ చేయించి పెట్టడంలో మునిగిపోయిందావిడ. ఏవండి, మనం రేపు దళిత వాడకు వెళ్తున్నామన్నదావిడ క్రిస్మస్ ముందు రోజు. అదేమిటి, ఉన్నట్టుండి నీకు రాజకీయాల మీద మోజు పుట్టిందా ఏ అంటూ ఆశ్చర్యపోయారు మంగపతి గారు. జోకులు వేయకండి, నాకు ఒళ్ళు మండుతుంది. అక్కడున్న పేదవారికి బట్టలు పెట్టి వద్దామందావిడ. అదేదో మన పండుగ నాడు ఇవ్వొచ్చును కదా, క్రిస్మస్ రోజునే వెళ్లాలని ఎందుకనుకుంటున్నావు అమాయకంగా అడిగాడాయన. మన పండుగకు అలాంటి దానధర్మాలు చేస్తే మత ఛాందసవాదులం అనిపించుకుంటాం. ఇప్పుడైతే లౌకికవాదులం తెలిసిందా, ఇంత మాత్రం లోకజ్ఞానం లేదే అన్నట్టు మొగుడికేసి జాలిగా చూసి చెప్పిందావిడ. సరే సరే అంటూ అలవాటైన ధోరణిలో తల గుండ్రంగా ఊపాడాయన.
అనుకున్న ప్రకారం దళితవాడకు వెళ్లారు. ఎండలో ఒక్కొక్క ఇంటికి వెళ్లి తను తెచ్చిన బట్టలు ఇవ్వడానికి ప్రయత్నించారు మంగమ్మగారు. "ఈ నూలు చీరలు ఎవరు కట్టుకుంటారమ్మా? పాలిస్టర్‌వి లేవా? రంగు వెలిసిపోయినవి మాకెందుకు?" అంటూ కొందరు నిరాకరించారు. మరికొందరు ఆవిడ తెచ్చిన వాటిలో నచ్చినవి కొన్ని ఏరుకుని, ఏదో ఇంత దూరం వచ్చామని తీసుకున్నామని ఆవిడను ఉద్ధరించినట్లు మాట్లాడారు. మధ్యాహ్నానికల్లా నీరసం వచ్చి ఇక పోదాం పదండి అంటూ మిగిలిన బట్టల మూట కారులో పెట్టి మొగుడి పక్కన కూలబడింది మంగమ్మగారు. "ఈ వయసులో నీకెందుకే ఈ హైరానా? ఏమన్నా అంటే నేను నీకు ఏ విధంగానూ సహకరించటం లేదని నింద వేస్తావు." ఇంటికి రాగానే కళ్ళు మూసుకుని పడుకున్న భార్యకు బత్తాయి రసం తీసి అందిస్తూ లాలనగా అన్నారు మంగపతిగారు. మాట్లాడకుండా పళ్లరసం తాగి పడుకుంది మంగమ్మగారు. మర్నాడు పొద్దున్నే పేపర్ చదవటానికి ఉపక్రమించారు మంగపతిగారు. "ఇదిగో నీ ఘనకార్యం గురించి పేపర్లో వేశారు" అంటూ భార్యను పిలిచారు. "మీ కళ్ళకైతే నేనెందుకు పనికిరాని దానిలా కనపడతాను గాని నా విలువ బయటవాళ్లైనా గుర్తించారా? ఏం రాశారో చదవండి" అంటూ తొందరపెట్టింది మంగమ్మగారు. "తొందరగా చదవండి, ఇంకా నేను స్నానం కూడా చేయలేదు" అంటూ కంగారు పెట్టింది. ఆవిడ ఎంచేతో స్థిమితంగా కూర్చోలేకపోతోంది. మనసులో ఏమిటో దడగా ఉంది. పేపర్ వాళ్ళెవరైనా ఇంటర్వ్యూ చేస్తామంటూ వస్తారో ఏమిటో. మానవ సేవ చేస్తే మంచి పేరు వస్తుందని అనుకుందే కానీ మరీ ఇంత త్వరగా గుర్తింపు వస్తుందని ఆవిడ ఊహించలేదు. ఒకవేళ పేపర్ వాళ్ళు తన ఫోటో వేస్తూ ఏ చీర కట్టుకుంటే బావుంటుందో చూసి సిద్ధంగా పెట్టుకోవాలి అనుకుందావిడ. "నువ్వు స్నానం చేసి మడి కట్టుకుని మరీ వినాల్సినంత గొప్ప వార్త కాదులేవే" అంటూ చదివారు. దళితవాడలో ఇటీవల ఒక మతం నుండి మరొక మతంలోకి మారిన కొందరికి బట్టలు, వస్తువులు ఆశ చూపి తిరిగి తమ మతం వైపు ఆకర్షించాలని కొందరు ప్రయత్నించినట్టు ఒకరి విలేకరికి సమాచారం అందించారు అని చదివి ఆగారు. మంగమ్మగారి ముఖంలో మెరుస్తున్న చిరునవ్వు హఠాత్తుగా పక్కకు తప్పుకుంది. కళ్లలో బాధా వీచికలు తొంగి చూశాయి. వెంటనే సర్దుకుందావిడ. మదర్ తెరిసా వంటి మహనీయురాల్నే ప్రజలు అర్థం చేసుకోలేదు. ఆఫ్టర్ లేనంత దాన్ని ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరిపోతే మనమేమీ సాధించలేం, అది గుర్తుంచుకోండి అంటూ కొంగు తులిపి నడుము చుట్టూ తిప్పి దోపుకుని లోపలికి నడిచారు మంగమ్మగారు. అయితే మరొక బృహత్తర పథకమేదో ఈమె మెదడులో రూపుదిద్దుకోబోతున్నదన్నమాటే అనుకుంటూ పేపర్లో తలదూర్చారు మంగపతిగారు. సంక్రాంతి వచ్చి వెళ్ళింది. ఒక శనివారం ఉదయాన్నే వెంకటరమణ కాలనీలోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు మంగమ్మగారి దృష్టి స్టేషన్ రోడ్లో అటూ ఇటూ పేవుమెంట్ల మీద బారులు తీర్చి కూర్చున్న కూలి జనం మీద పడింది. పక్కనే ఉన్న పల్లెల నుండి రైల్లో కర్నూలుకు వచ్చి ఏ రోజుకా రోజు పనికోసం అక్కడ కూర్చుని ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళు. అందులో వయసులో ఉన్న ఆడవాళ్ళందరి చేతుల్లోనూ చంటి బిడ్డలున్నారు. చూసారా పాపం, కూలికి పోకపోతే పొట్ట గడవదు. ఈ చిన్నపిల్లల్ని ఎండలో చెట్ల కింద వదిలేసి వీళ్ళు కూలి పనిలోకి దిగుతారు జాలిగా అందావిడ. కారు నడుపుతున్న మంగపతి గారికి కాస్త చెమట పట్టింది, అంత ఎండగా లేకపోయినా. ఆవిడ మనసులోని ఆలోచనేమిటో ఆయనకు అంతు చిక్కలేదు. ఆ సాయంత్రం టీ అందిస్తూ మొగుడికి చెప్పింది మంగమ్మగారు. "ఆ కూలీల పిల్లలను పొద్దున్నుంచి సాయంకాలం దాకా నీడపట్టున ఉంచే ఉపాయం తోచిందండి నాకు" అని. ఆయన చేతిలోని కప్పు కదిలి వేడి టీ కాస్త తొణికి ఆయన మీద పడింది. మన కారు షెడ్‌లో పిల్లల్ని వదిలి వెళ్ళమని చెప్దాం. అంతగా అయితే ఒక ఆయాను పెడదాం పిల్లల్ని చూడటానికి. ఈ రకంగా అయినా కాస్త సంఘ సేవ చేసిన వాళ్ళమవుతాం అందావిడ. ఈ మాటలు అంటున్నప్పుడు ఆవిడ ముఖంలో ఒక విధమైన ఉద్విగ్నత, ఏదో సాధించబోతున్నామన్న ఆనందం తొంగి చూశాయి. "కాస్త ఆలోచించవే, ఇదేమంత తేలిక పని కాదు" అన్నారు మంగపతిగారు. ఆవిడ ఉత్సాహాన్ని నీరు కారుస్తున్నానేమో అని సంకోచిస్తూనే. "నేనన్నీ ఆలోచించానండి. మధ్యాహ్నం పూట పిల్లలకు చెరో గ్లాసు పాలు ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం. రోజుకు 2 లీటర్ల పాలు అదనంగా తెప్పిస్తే చాలు. మనకున్న దాంట్లో వాళ్ళకి కాస్త ఖర్చు పెడదాం" అందావిడ నిక్కచ్చిగా. ఆవిడ అనుకున్నట్లుగానే ఒక ఆయాను ఏర్పాటు చేసింది. ఆ కూలి జనాలకు నచ్చచెప్పి వాళ్ళ పిల్లల్ని అక్కడ వదిలి వెళ్ళేట్టు ఒప్పించింది. మరీ చంటిపిల్ల తల్లులు బిడ్డలను తమతో తీసుకుపోయినా 2 ఏళ్లు దాటిన పిల్లలు 10 మంది దాకా వచ్చారు. వాళ్ళ కోసం పలకలు, బలపాలు కొనుక్కుని వచ్చింది మంగమ్మగారు. 4 రోజుల్లో పిల్లల సంఖ్య 10 నుండి 6కి పడిపోయింది. "అదేంది పాలు ఇచ్చినారో, పిల్లోడికి ఒకటే వాంతులు నిన్న" అంది ఒక తల్లి. "మా సంటిదానికైతే ఈ రేకుల షెడ్డు వేడికి జరమొచ్చేసినాది" అంది మరో అమ్మ. అయినా మంగమ్మగారు నిరాశపడలేదు. సాయంత్రం పిల్లల్ని తీసుకువెళ్ళడానికి తల్లులు వస్తే వాళ్లకు టీ ఇచ్చి ఒక గంట కూర్చుని అక్షరాలు నేర్చుకోమని నచ్చబలికింది. ఆవిడిచ్చే టీ కోసం కాసేపు కూర్చుని వెళ్లడం మొదలుపెట్టారు 10 మంది ఆడకూలీలు. తను చేస్తున్న సేవ గురించి తెలిసిన వాళ్ళందరికీ చెప్పింది మంగమ్మగారు. వారిలో ఒక ఆవిడ లేడీస్ క్లబ్ మెంబర్ ఉంది. ఆవిడ ద్వారా వెల్ఫేర్ వాళ్లకు తెలిసింది. మార్చి 8వ తారీఖున విమెన్స్ డే సందర్భంగా జిల్లా పరిషత్ హాల్లో జరగబోయే మీటింగుకు రమ్మని మంగమ్మగారిని ఆహ్వానించారు. ఆవిడ దగ్గరకు వచ్చే స్త్రీలను తప్పక తీసుకురమ్మని మరీ చెప్పారు. తలకు 20 రూపాయలు ఇస్తానని ఆశపెట్టి ఆటో ఖర్చులు తనే భరించి వాళ్లను సభకు తీసుకెళ్ళిందావిడ. స్త్రీల సమస్యల గురించి, సంఘసేవ ఆవశ్యకత గురించి ప్రసంగపాఠం సిద్ధం చేసుకుని మరీ వచ్చింది.
ఎందుకైనా మంచిదని తెలిసిన ఫోటోగ్రాఫర్‌కి చెప్పింది. తను మాట్లాడేటప్పుడు ఫోటో తీయమని. తెలిసిన వాళ్ళ ద్వారా పంపిస్తే తన ఫోటో పేపర్‌లో తప్పక వస్తుందని నమ్మకంగా ఉంది. తనను స్టేజీ మీదికి ఆహ్వానించారు. నా శ్రమకు గుర్తింపు దొరికింది చూసారా అన్నట్లు భర్త వైపు గర్వంగా చూసి వేదిక మీదికి వెళ్ళింది. వివిధ స్త్రీ సంఘాల ప్రతినిధులను స్టేజీ మీదికి పిలవడం వల్ల వేదిక మీద ఉన్న జనం, హాల్‌లో ఉన్న జనం సంఖ్యలు సమానంగా ఉన్నారు. ఎవరో ఇద్దరు మహిళలు మాట్లాడటం అయ్యాక మంగమ్మ గారిని మాట్లాడమని కోరారు. ఆవిడ లేచి మైకు దగ్గరకు వచ్చి నిలబడి తను కట్టుకున్న గద్వాల చీర బోర్డరు, కొంగు బాగా కనపడేట్టు సర్దుకుని మాట్లాడటానికి మొదలుపెడుతుండగానే సభలో ఒక మూల కలకలం రేగింది. మా సంఘం అధ్యక్షురాల్ని వేదిక మీదకి పిలవకుండా ఏ గుర్తింపు లేని సంఘాల వాళ్ళని వేదిక ఎక్కించడం అన్యాయం అంటూ ఒక 20 మంది మహిళలు లేచి గోలగోలగా అరవసాగారు. ఒక కార్యనిర్వాహకురాలు వచ్చి కంగారుగా మంగమ్మ గారిని స్టేజీ మీద నుండి కిందికి తీసుకెళ్ళింది. సభలో అల్లరి సద్దుమణకపోవడంతో మంగపతి గారు భార్యను బయటకు తీసుకుని వచ్చేశారు. ఆవిడ వెనకాలే ఆమె తీసుకువచ్చిన ఆడకూలీలు వచ్చేశారు. "ఏందమ్మో మాకు డబ్బులివ్వవా ఏంది" అంటూ. "నీకు గవర్నమెంటు శానా డబ్బులిస్తుందంట కదా! మా పిల్లలకి ఏటి ఖర్చు చేసినావు" అని నిలదీసింది ఒకామె. "చూడమ్మా మాకు గవర్నమెంటు డబ్బులేమీ ఇవ్వలేదు. మా సొంత డబ్బు మీకోసం ఖర్చు పెట్టాం. మీరిక వెళ్ళండి. రేపట్నుంచి పిల్లల్ని పంపించవద్దమ్మా. షర్ట్ పీకేస్తున్నామంటూ వాళ్ళకివ్వాల్సింది ఇచ్చి మంగమ్మ గారిని కారెక్కించారు మంగపతి గారు. "నువ్వేమీ బాధపడకు. మంచిని అర్థం చేసుకోలేరు మామూలు జనం" అంటూ ఆవిడను ఓదార్చారు ఇంటికి వచ్చాక. ఈ చిన్న చిన్న ఎదురు దెబ్బలకే కృంగిపోతే ఇక నేను మానవ సేవ ఎలా చేయగలను? ఈసారి నేను చేయబోయే సేవా కార్యక్రమం ఇండియాలో కాక అమెరికాలో మొదలుపెడతాను. అక్కడ హోమ్ ఫర్ ది ఏజ్డ్‌లోనూ, రిటైర్మెంట్ ఇన్స్‌లోనూ వాలంటీర్ల కోసం పేపర్‌లో ప్రకటన ఇచ్చి మరీ అడుగుతారుగా. సేవ చేయాలనుకునే నాలాంటి వాళ్లకు ఏ దేశమైతేనే. మారుతి కారు దిగి వచ్చిన మంగమ్మగారు మైక్రో ఓవెన్‌లో కాఫీ వెచ్చబెట్టుకుని త్రాగాక కాస్త తేరుకుని ధీమాగా అన్నారు. మంగపతి గారు హతాశులైపోయారు. విన్నారుగా ఈ మంగమ్మ గారు మానవ సేవ అనే సరదా ప్రహసనాన్ని. వచ్చే వారం ఇటువంటిదే మరో హాస్య కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.